మాట్లాడుకుంటే యోబు స్నేహితుల్లో ఒకడైనటువంటి ఎలీఫస్ ఇచ్చినటువంటి సమాధానములో ఆయన అంటున్నాడు. ఎందుకంటే యోబు అడిగినటువంటి కోరిక, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, బట్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ అన్నాడు. అక్కడ ఎవరు పుట్టలేరు ఆ విధంగా. కానీ గబ్రియేలు దూత యోసేపు దగ్గరికి వెళ్ళినటువంటి మాటలు, పలికినటువంటి మాటలు ఆయనకంటే ముందు లూకా సువార్త 1వ అధ్యాయములో కన్య అయినటువంటి మరియ దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి మాటలు, ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని ఎరుగని దాననే. అక్కడ మరియ నాలెడ్జ్ అంతే, ఆమె జ్ఞానం అంతే.